అందరికీ జై శ్రీరామ్. ఈ మధ్యలో రాఘవ్ చెద్దా గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే మొబైల్ రీఛార్జ్ అనేటువంటి ఒక స్కామ్. ఇది కూడా స్కామే కదా, ఎందుకంటే క్యాలెండర్లో నెలకు 30 రోజులు అంటే సంవత్సరానికి 12 నెలలు. దాన్ని మొబైల్ బిజినెస్ కంపెనీలు 28 రోజుల ప్లాన్ మార్చి సంవత్సరానికి 12 నెలలు కాదు 13 నెలలు అని మనకు తెలియకుండానే దోపిడీ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఒక పంజాబ్ ఏదైతే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఎంపీ రాఘవ్ చెద్దా అడిగిన విషయాల మీద 118 రోజులు సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఆఫర్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన మరి ఇప్పుడు చాలామంది చర్చలు జరుగుతున్నాయి. ఏంటంటే ఆయన ఏ పార్టీలో చేరుతాడు, ఆయనకు వచ్చినటువంటి క్రేజు మామూలుగా కాదు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల నుంచి ఆయన క్రేజ్ వచ్చింది. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రతి ఒక్క విషయము ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి భారతదేశంలో ఒక ఇల్లు వాకిలి లేకుండా కూడా బతికే ప్రతి ఒక్కరు ఫోను, బ్యాంకు ఖాతా, అలాగే రైల్లో ప్రయాణించే వాళ్ళు, అలాగే మనము ఏదైతే వంట వస్తువులు కొంటా ఉన్నామో ఇట్లా ప్రతి ఒక్క దాని మీద ఆయన మాట్లాడిన మాటలు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషిని కదిలించిందనేది వాస్తవమైన విషయం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఏ దానికి కూడా స్పందించట్లేదు అన్న దాని మీదనే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఒంటరిగానే మిగిలిపోతలా రాఘవ్ చెద్దా, లేదు అంటే బీజేపీలో చేరుతుందా, లేకపోతే ఇటు కాంగ్రెస్లో చేరుతుందా, ఏ గూటికి చేరబోతా ఉంది ఈ నిజాయితీ గల ఎంపీ? చూద్దాం ఒకసారి. రాఘవ్ చెద్దా గారి ప్రయాణం ఎటువైపు ఉంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఖచ్చితంగా ఆయన మీద సస్పెండ్ వేట్ ఉంది కాబట్టి ఆ పార్టీ జోలికి పోడు. ఒకవేళ ఆయన ఆల్రెడీ పంజాబ్ నుంచి ఆయన జాతీయ అంటే ఇండిపెండెంట్గా గెలిచింది కాబట్టి ఆయన మీద సర్వ హక్కులు ఆయనకే ఉంటాయి. కాంగ్రెస్లో చేరచ్చు, బీజేపీలో చేరచ్చు, లేకపోతే మళ్ళీ అన్నీ మానుకొని ఆమ్ ఆద్మీ పార్టీయే నువ్వు మా దాంట్లోనే ఉండు అని చెప్పేసి మళ్ళీ కూడా చెప్పవచ్చు. చూద్దాం మరి ఏమంటా ఉన్నాడు రాఘవ్ చెద్దా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అసలు రాఘవ్ చెద్దా ఏ పార్టీలో ఉంటే పేదలకు న్యాయం? ఇప్పుడు ఇదే ట్రెండు. రాఘవ్ ఎక్స్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఎక్స్ అంటే అయిపోయింది అన్నట్టు. ఆ పార్టీ ఇతన్ని బహిష్కరించినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు, అలాగే ఆ పార్టీ కూడా భావిస్తూ ఉంది. సామాన్యుడి గొంతుక రాఘవ్ చెద్దా. ఎయిర్పోర్ట్లో సమోసాల ధర నుంచి 28 రోజుల స్కీమ్ రీఛార్జ్ వరకు సామాన్యుడి కోసం కొట్లాడిన సొంత పార్టీకే దూరమయ్యారు. ఇక ఆప్లో రాఘవ్ చెద్దాకు ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత వెనుకాల అసలు కథ ఏమిటి? సామాన్యుడి గలం వినిపించినటువంటి రాఘవ్ చెద్దాను ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు సైలెంట్ చేస్తుంది? వాస్తవానికి ఒక నిజాయితీ గల ఎంపీ మాట్లాడుతూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు మేలు జరుగుతుంది అంటే వీళ్ళందరికీ ఎందుకు కక్కుర్తి? ఎందుకంటే దీని వెనుక ఉన్నది ఒక ఎవరు? ముఖేష్ అంబానీ. అట్లా పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఉన్నారు కాబట్టి అసలు రాజకీయ నాయకులు కాదు, భారతదేశంలో ఉన్న ప్రజల తలరాతను మార్చేది ఒక బిజినెస్ మ్యాన్. ప్రభుత్వాలకు, పార్టీలకు వాళ్ళకు నెలకు లక్షల కోట్లు ఫండ్లు ఇస్తారు కాబట్టి ఆ బిజినెస్ మెన్లు చెప్పినట్టుగా పార్టీలు వినాలి. అందులో ఒక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి మీ ఎంపీ మాట్లాడడం మాకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు ఒక జియో కంపెనీకి ఈయన చెప్పినట్టుగా 339 రూపాయల రీఛార్జ్ని కాస్త 199 చేస్తే 100 రూపాయల నష్టం. ఒక్క మనిషి చొప్పున 100 రూపాయల నష్టం అంటే 140 కోట్ల జనాభా నుంచి ఒక నెలకు ఎన్ని లక్షల కోట్లు నష్టం అనేది మీరు ఆలోచన చేయాలి. అందుకని ఇక చర్చార్డ్ అకౌంట్ సిఏ పదవిని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో విద్వాంసంగా చెద్దా కార్పొరేషన్ రంగంలో ఉన్నత స్థాయిలో ఆయన 2011లో అవినీతి వ్యతిరేకత ఉద్యమం చేసిన అన్నట్టు.
2011లో అవినీతి వ్యతిరేకత ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిండ్రు రాఘవ్ చెద్దా. ఆయనకు ఫస్ట్ నుంచే ఈ యొక్క ఉద్యమాలు అలాగే అవినీతి అంటే పడదు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. బాలీవుడ్ నటి పరిణీత్ చోప్రాను ప్రేమించి ఆయన సెప్టెంబర్ 2021లో ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 19, 2025న ఈ జంటకు నీర్ అనే బాబు జన్మించిండు. సరే, ఇప్పుడు అదంతా ఇక మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఇగో సొంత పార్టీలోనే సైలెంట్. ఏప్రిల్ 2న 2025 ఆమ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ డిప్యూటీ లీడర్గా పదవి నుంచి రాఘవ్ చెద్దాను తప్పించింది. ఆ స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించింది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజ్యసభలో ఏ పార్టీ కోటాలో చెద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వద్దని కూడా ఆప్ సెక్రటరీకు లేఖ కూడా రాసింది. కనబడతా ఉందా? ఏ పార్టీ అంటే వేరే పార్టీ సపోర్ట్ చేసిగో ఏమిటంటే రాజ్యసభలో పార్టీ కోటాలో చెద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వద్దని ఆప్ సెక్రటరీకు లేఖ రాసింది. ఆప్ నేతలు ఆరోపణలు, చెద్దా కౌంటర్లు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అతీషి వంటి సీనియర్ నేతలను చెద్దా పైన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం పైన పోరాడాల్సిన సమయంలో ఆయన స్టాప్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రజనీ జీఎస్టీ నిధులను సాధన వంటి కీలక పోరాటాలను వదిలేసి ఎయిర్పోర్టు సమోసాల ధరల గురించి మాట్లాడుతున్నారని ఆమ్ ఎద్దాన్ చేశారు. వీళ్ళకి ఏంది అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి విషయము ఎయిర్పోర్ట్ అయితే కూడా ప్రజలదే కదా. ఆడికే మొదలు పెడితే ఒక మామూలుగా ఆడపిల్ల డెలివరీ అయితే ఏ రకంగా ప్రతి విషయాన్ని టచ్ చేసిండు. మరి అటువంటి ఆయనకి ఇప్పుడు ఏ పార్టీలో కూడా ఇక్కడ దూడిగో. అయితే ఇదంతా తన ఇమేజ్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఆడుతున్నటువంటి నాటకమని చెద్దా కొట్టిపారేసిండ్రు. వాస్తవమైన విషయం కదా. ఒక ఎంపీ రాజ్యసభలో పబ్లిక్కు సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు మైక్ ఇవ్వద్దని, ఏ పార్టీ నుంచి సపోర్ట్ కూడా చేయకుండా ఏ పార్టీ నుంచి కూడా మైక్ ఇవ్వద్దని వ్యతిరేకంగా మాట్లాడేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రజలారా ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. రాఘవ్ చెద్దా ఇటువైపు వెళ్ళాలా, రాహుల్ గాంధీ వంటి ఇటువైపు వెళ్తే ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా అధికారంలోకి వస్తుంది. మరి రాఘవ్ చెద్దా అటువైపు వేస్తారు, ఎందుకంటే ఆయన అవినీతికి వ్యతిరేక పరుడు. ఒకవేళ బీజేపీ పార్టీ సైడు కనుక అంటే నరేంద్ర మోడీ వైపు కనుక అడుగులు వేస్తారా, లేదంటే ఏదైనా లోకల్ పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నాడా? ఇది రాఘవ్ చెద్దా 118 రోజుల తర్వాత నేను డిసిషన్ తీసుకుంటా, ఇప్పుడే ఏ తొందరపాటు పడను, నా పని ఏందో నా కర్తవ్యం ఏందో నేను చేస్తానంటూ మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎందుకని ఈ 118 రోజులు మైక్ ఇవ్వద్దు అలాగే సస్పెండ్ అనే విషయాన్ని పెట్టిర్రో, మళ్ళీ మైక్ వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత అనే తన నెక్స్ట్ కర్తవ్యం అంటే కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రజల అభిప్రాయం ఏంది? ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా డైరెక్ట్గా ఏదో పార్టీ నుంచి పుట్టుకొచ్చింది కాదు. అన్నా హజారే వెనకాల నడిచినటువంటి ఈ ఆమ్ ఆద్మీ ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్, అన్నా హజారే పుట్టించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవానికి అన్నా హజారే గారి పార్టీ ఇది. మరి అలాగే అన్నా హజారే దేని గురించి? అవినీతి గురించి మాట్లాడితే దాని వెనకాల పోయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే ఈయన ఉన్నాడో కేజ్రీవాల్, లిక్కర్ స్కామ్ల అవినీతి చేసి బయటకు పోయినటువంటి మనిషి. మరి ఆ పార్టీలో రాఘవ్ చెద్దా ఇమ్మడడు, ఆ పార్టీలోకి పోడు. నెక్స్ట్ పోయేది లేకపోతే చాలామంది ఏమంటారు సొంత పార్టీ పెట్టాలి, రాఘవ్ చెద్దా సొంత పార్టీ పెట్టాలి. ఒక పవన్ కళ్యాణ్ పెడతలేడా? పవన్ కళ్యాణ్ సొంతగా జనసేన పార్టీ పెట్టి సొంతంగా ఎమ్మెల్యేలను సంపాదించుకోలేడా? అలాగే ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే విజయ్ దళపతి సొంతగా పార్టీ పెట్టి ఒక హీరో, కానీ ఈయన రియల్ హీరో. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సొంత పార్టీ పెట్టాలా లేకపోతే వేరే వాళ్ళ పార్టీలకు వెళ్ళి మళ్ళీ మోచేతులు నీళ్ళు తాగి మళ్ళా మాట్లాడినప్పుడు సస్పెండ్ కావాలా? ప్లీజ్. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.